వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. షర్మిల టీడీపీలోకి జంప్. ఎస్, అవుననే చెప్పాలి. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల షర్మిల ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారీ స్థాయిలో విమర్శించడం, అదేవిధంగా అధికార పక్షమైన చంద్రబాబు నాయుడిని పల్లెత్తి మాట కూడా అనకపోవడం, ఇవన్నీ గమనిస్తున్న విశ్లేషకులు షర్మిల టీడీపీలో తొందరగా తీర్థం పుచ్చుకోబోతున్నారని చెబుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో కొండా రాజశేఖర్ రెడ్డి ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ షర్మిల హోల్సేల్గా టీడీపీకి అమ్ముడుపోయింది, ఎన్నికల వరకే ఆమె ప్రయాసం ఉంటుందని చెప్పి అందరూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎన్నికలైన తర్వాత కూడా ఇదే క్రమంలో ఆమె మాట్లాడుతూ ఉండడం విడూరంగా ఉందని కొండా రాజశేఖర రెడ్డి గారు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఇండియా కూటమిలో వైఎస్ జగన్ ప్రముఖ కీలక పాత్ర పోషించబోతున్నాడు అని ఢిల్లీలో ఇటీవల జరిగిన ధర్నాలో నుంచి అతని కొద్దిమంది సంఘీభావం తెలపడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఢిల్లీ నుంచే రాజకీయము షర్మిలకు బిడిసి కొట్టిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే షర్మిల ఇక కాంగ్రెస్లో మనం ఇమ్మడలేము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కూటమిలో ఇండియా కూటమిలో చేరితే తన ప్రాధాన్యత పూర్తి స్థాయిలో పడగొట్టేస్తాడు, నా ప్రాధాన్యత నేను సంతరించుకొని మళ్ళీ నేను నిలబడాలంటే చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం అన్నీ కావాలి, అందుకనే టీడీపీలో చేరబోతున్నట్టు తన అనునూయాలతో చెప్పినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉండే పోస్టు కూడా ఈమెకు కేటాయించేటట్టు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు మనకు అందిన విశ్వసనీయ సమాచారం. ఇదే క్రమంలో వైఎస్ షర్మిల దాదాపు 45 రోజుల్లో నువ్వు రాజీనామా చేయి, అసెంబ్లీకి పోనప్పుడు నీకు ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించడం ఎందుకు అనే కొన్ని మాటలు మాట్లాడుకొని వచ్చారు. కడప ఎంపీగా పోటీ చేసిన నీకు అన్ని నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్లు కూడా రాకపోతే, పులివెందల్లో కూడా సొంత మీ గడ్డపైన, మీ తండ్రి గారి గడ్డపైన మీ ప్రత్యర్థి అయిన అవినాష్ రెడ్డి పైన అతనికి 1,25,000 ఓట్లు వస్తే కేవలం 25,000 ఓట్లు షర్మిల గారికి పడ్డాయి పార్లమెంటు పరిధికి గాను. అంటే మీరు పులివెందల ప్రజలు కూడా మిమ్మల్ని విశ్వసించడం లేదని చెప్పి ఓటు రూపంలో ఖచ్చితంగా తెలియజేశారు. ఇకనైనా కూడా పులివెందల ప్రజలు కానీ కొండా రాజశేఖర రెడ్డి కానీ కోరుకోవడం ఏంటంటే, ఇకనైనా కూడా మోరల్ వాల్యూస్ పాటిస్తూ కనీసం తెలంగాణలో పార్టీ పెడతానని చెప్పి తెలంగాణ వైఎస్ఆర్సీపీ అని పోయి అక్కడ బ్యానర్ క్లోజ్ చేసి అక్కడ ఒక ప్యాకేజీ సెట్ చేసుకున్నాం. అదే క్రమంలో ఆంధ్రాలో కూడా చేయొచ్చు అనుకుంటే ఆంధ్రాలో లొంగే వ్యక్తి కాదు జగన్, దానివల్ల బెడిసి కొట్టింది, దానివల్ల చంద్రబాబు నాయుడుతో మిలాఖత్ అయ్యావు. ఆ మిలాఖత్ అయిన తర్వాత ఇటు కాంగ్రెస్ కూటమి కూడా ఇండియా కూటమి కూడా జగన్ వైపు చూస్తూ ఉంది. ఈ జగన్ వైపు చూసే క్రమంలో ఈమెకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని నానా దుర్భాషలాడిన వైఎస్ షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండడం ఒక విధంగా గమనించవచ్చు. అయితే ఇంకొక క్రమంలో వైఎస్ షర్మిల టీడీపీతో కూడా చంద్రబాబు నాయుడుతో కూడా బేరసారాలు కుదుర్చుకున్నట్టు కొండా రాజశేఖర రెడ్డి గారు చెప్పుకొని వచ్చారు. ఇక రాబో కాలంలో షర్మిల భవిష్యత్తు ఏందని చెప్పి చంద్రబాబు నాయుడే నిర్ణయించాలా అని చెప్పి కూడా కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.